అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూష రెడ్డి గారు. ఆయాస్ కోరికను ఆయుషి తీరుస్తుందా? అభయ్ ప్రేమను శశికళ అర్థం చేసుకుంటుందా? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. మబ్బు పట్టి ఉన్న ఆకాశాన్ని ఒక పిల్లర్ కానుకొని పాదాలను మండువ అంటే ఇంటికి మధ్యలో పైనుండి నేరుగా సూర్యరశ్మి వర్షం పడటానికి వీలుగా వదిలిన పెద్ద రంధ్రం లాంటిది. పాదం మీద పడిన చినుకులకు ఆయుషి మండువ మధ్యలో నిలబడి చేతులు చాపింది. అదే సమయానికి ఇంట్లో అడుగుపెట్టిన అయాస్ బ్యాగ్స్ టేబుల్ మీద పెట్టి ఆమెనే చూస్తాడు. చిన్నగా మొదలైన వర్షం తన వేగం అమాంతం పెంచుకుంటే నిండుగా తడిచిపోతుంది ఆయుషి. పిల్లర్ కానుకున్న అయాస్ చేతులు కట్టుకుని ఆమె నడుము వంపుపై నిలిచిన నీటి బిందువులను చూస్తాడు. ఎత్తుగా ఉన్న గుండెలను తడుపుతూ నాభిగుండా కిందకి జారి పాదాలను తాకుతున్న నీటికి హాట్ గా కనిపిస్తున్న ఆయుషి దేహానికి గుట్టుక పడుతుంది అయాస్ ను గమనించిన ఆయుషి వర్షంలో చుట్టూ గింగిరాలు తిరుగుతూ చిన్నపిల్లలా మారిపోయి తడుస్తుంటే అదే పిల్లర్ కానుకున్న అయాస్ ఎక్కడ కోల్డ్ చేసి ఫీవర్ తెచ్చుకుంటుందన్న భయంతో చూస్తాడు. ఓయ్ మిస్సెస్ ఖాన్, ఇంక చాలు, కోల్డ్ చేస్తుందని అంటాడు సీరియస్ గా అయాస్. చేస్తే నీకిచ్చేస్తాలే, ఈ వర్షం క్లైమేట్ చలి చాలా బాగుంది, నువ్వు రా మిస్టర్ ఖాన్ అని చేతిని ముందుకు చాపింది ఆయుషి చేతిని అయాస్ పట్టుకుంటే దగ్గరకొచ్చిన అయాస్ పాదాలపై తన పాదాలు నుంచింది. అయాస్ మెడ చుట్టూ చేతులేసిన ఆయుషి తన నడుము చుట్టూ అల్లుకున్న అయాస్ చేతులని చూస్తూ నవ్వుతూ చూసి ముద్దొచ్చేస్తున్నావు చాలా మిస్టర్ ఖాన్ అని అతని బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చింది ఆయుషి. మహాప్రసాదం. మహారాణి గారికి మూడు బాగున్నట్టుందని ఆమె బుగ్గ నిమిరితే సిగ్గులతో బుగ్గలను ఎర్రగా చేసుకున్న ఆయుషి అయాస్ పెదవులను తన పెదవులకు తాకించి సున్నితంగా పెదాలలో కదలికలను పెంచింది. ఆయుషి చెంపను అరచేత్తో హోల్డ్ చేసిన అయాస్ ముద్దులో వేగం పెంచాడు. నడుము మీదున్న చేతిని వీపు మీద పోనిచ్చి థ్రెడ్స్ తెంపేసి బ్యాక్ హుక్స్ తప్పించాడు అయాస్. తన నగ్న వీపు మీద తారాడుతున్న అతని చేతులకి ఆయుషి ఊపిరి తీసుకోవడం మర్చింది. ఏ అడ్డు బంధనం లేకున్న జాకెట్ను భుజాల కిందకి జార్చిన అయాస్ నాలుకతో తడి అద్దితే మిస్టర్ ఖాన్ ఇబ్బందిగా పలికింది ఆయుషి. చార్చిన అయాస్ నాలుగుతో తడి అద్దితే మిస్టర్ ఖాన్ ఇబ్బందిగా పలికింది ఆయుషి. ఆపకుండా నాలుగుతో తన మెడ వంపుల్లో చొచ్చుకుపోతున్నాడు అయాస్. ఇద్దరిని తడుపుతున్న వర్షం ఒకవైపు, చలికి హత్తుకున్న దేహాలు ఒకవైపు. ఆమెను ముద్దాడుతున్న అతని ఒంట్లో కోరిక రేగితే ఆయుషి నడుపు వంపును సున్నితంగా నలిపేసి కొంగును నేలజార్చాడు ఆయుషి. అతని పెదవులు కంఠం అదరపై సంతకాలు చేస్తుంటే అయాస్ షర్ట్ బటన్స్ తీసింది. కిందకు జారిన అయాస్ ఆయుషిని ముడిలోకి తీసుకున్నాడు. నడుము చుట్టూ చెయ్యేసి వీపు మీద పెదాలతో రాస్తూ ఐ వాంట్ యు అని ఆమె చెవి దగ్గర మత్తుగా అన్నాడు అయాస్. ఐఆమ్ ఆల్వేస్ యువర్స్ మిస్టర్ ఖాన్ అని ఆయుషి నవ్వుతూ మీసం లాగింది. సాగిన పెదాలతో ఆయుషి రెండు చేతుల్లోకి తీసుకున్న అయాస్ గదిలోకి తీసుకెళ్లాడు. తన మీదుగా మెత్తగా వాలిన బరువుకు అయాస్ ఆయుషి వెన్ను చుట్టూ చేతిని పోనిచ్చి చేతికి తగిలిన ఎత్తులకు సైడ్ స్మైల్ ఇచ్చి బరువు పెరిగావే అని అంటాడు. అయాస్ ఛాతీ మీద కొరికిన ఆయుషి నో, నేను పెరగలేదని అంటుంది. నిన్ను రోజు చూసేది నేను, గుండెల మీద మోసేది నేను, ఎత్తుకునేది నేను, నీ కొలతలు నాకు తెలుసు ఆయుషి అని అంటున్న అయాస్ నోటిని అరచెత్తు అదివిన ఆయుషి యూ డర్టీ అయాస్ అని బుగ్గ మీద కొరికి అతని మెడవంపుల్లో మొహం దాచుకుంది. రూమ్ ను డార్క్ గా మార్చేశాడు అయాస్. ఆయుషిని పైకి లాక్కుని ఏం చేయకని సిగ్గా అని అంటాడు అయాస్. ఏం చేస్తారో అని సిగ్గు అని అంటుంది ఆయుషి. సిగ్గు తెప్పించనా అని చేతిని నడుము చుట్టూ పోనిచ్చిన అయాస్ అడ్డుగా ఉన్న కుర్చీలను లాగేశాడు. ఆమెకు వస్త్రం కాగా ఇరువురి పెదవుల్ని ఏకం చేశాడు అయాస్. ఆయుషి నడుము చుట్టూ చెయ్యేసి సున్నితంగా బెడ్ మీదకు చేర్చి తన పైన చేరాడు. చేతులతో బరువు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయుషి నాభిను ఎర్రగా మార్చేసి అతని జుట్టులోకి చేతిని జరిపి తమకంగా హత్తుకుంది ఆయుషి. ఎత్తుగా గర్వంగా ఉన్న ఆమె హిమ శిఖరాలను చూస్తూ చేతులను పైకెత్తిన అయాస్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న ఫీలింగ్స్ కు ఎక్కడ ఆమెను హర్ట్ చేస్తానో అన్న భయంతో ఆయుషి గుండెల మధ్యలో మొహాన్ని అదిమి పెడుతూ డీప్ బ్రీత్ తీసుకుని వదులుతాడు అయాస్. మిస్టర్ ఖాన్, ఐఆమ్ ఓకే, నాకు ఇంకా 4th మంత్, నాకేదో నెలలు నిన్నట్టుగా ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావని అతని గడ్డం పట్టుకుని పైకి లాక్కుంది ఆయుషి. కాసేపు సైలెంట్ గా ఉండవే రాక్షసి, టెంప్ట్ చేశావు, రెచ్చగొడతావు, గట్టిగా హత్తుకుంటేనే నీ బాడీ అప్పడం అవుతుంది, ముద్దు పెట్టుకుంటే బీట్రూట్లో అవుతుంది నీ బాడీ, ఎంత
జెంటిల్ గా బిహేవ్ చేస్తున్నానో నాకే తెలుసని అయాస్ తన కష్టానికి తన మీద తనకే జాలి వేస్తుంటే కష్టంగా అంటాడు అయాస్. నవ్విన ఆషి, నా మొగుడు మీద నా లవ్వును చూపించే హక్కు కూడా నాకు లేదా మిస్టర్ అయాస్ అని అయాస్ కింద పెదవిని తన 2 పెదవుల మధ్య బంధించి డీప్ గా లిక్ చేసి వదులుతుంది ఆషి. ఉఫ్! వేడి శ్వాసను వదిలిన అయాస్ దూరమైన భార్య తేనె నింపుకున్న పెదవులను మళ్లీ అందుకొని సరసంలో వేగం పెంచుతాడు. శశికళను చెక్ చేసిన డాక్టర్ తీసుకుని వెళ్ళొచ్చని మెడిసిన్ రాసిస్తే థ్యాంక్ యూ డాక్టర్ అని అభయ్ వెళ్తుంటే, ఒక్క నిమిషం ఈ అమ్మాయితో నేను ప్రైవేట్ గా మాట్లాడాలి, నువ్వు వెళ్ళు అబ్బాయి అని అంటుంది ఆ ఓల్డ్ లేడీ డాక్టర్. నా గర్ల్ ఫ్రెండ్ తో నాకు తెలియకుండా మాట్లాడే మాటలు మీకేం ఉంటాయని అడిగాడు అభయ్. చాలా ఉంటాయి, 10 మినిట్స్ వెయిట్ చేయని ఆమె చెప్తే శశికళను చూసి బయటకు నడిచిన అభయ్ మెడిసిన్ తీసుకోవడం కోసం లైన్లో నిలబడతాడు. చూడమ్మా, అతను చెప్పింది నిజమేనా? నిజంగా మీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారా? ఆ అబ్బాయి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా అని ఆ డాక్టర్ అడిగితే, ఇలా ఎందుకు అడుగుతున్నారు డాక్టర్ అని అడిగింది శశికళ. నువ్వు హాస్పిటల్ కి వచ్చినప్పుడు కాన్షియస్ లో లేవమ్మాయి. అఫ్ కోర్స్ నీ బాయ్ ఫ్రెండ్ చాలా టెన్షన్ పడ్డాడు నీ కోసం. హై లెవెల్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ మనిషికి బ్రతకాలని ఆశను చంపేస్తాయి. అందులో నీ కడుపులో ఒక బేబీ పెరుగుతుంది. సో కేర్ఫుల్ గా ఉండడమే కాదు, ప్రశాంతంగా కూడా ఉండాలి. ఆ ప్రశాంతత నీ బాయ్ ఫ్రెండ్ వల్ల నీకు ఉంటుందో లేదో నాకు తెలియదు, అందుకే అడిగాను. చూస్తుంటే రిచ్ కిడ్ లా ఉన్నాడు. తొందరపడటం ఈ జనరేషన్ కు చాలా నార్మల్ థింగ్ అయిపోయింది. ఇంకా పెళ్లి కూడా అవ్వకుండానే బేబీ బంప్ ను క్యారీ చేస్తున్నావు. బెటర్ టు గెట్ మ్యారీడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకెళ్ళు, నెక్స్ట్ మంత్ తప్పకుండా రావాలి. ఫైల్లో మెనూ కార్డులో ఉన్న డైట్ ను ఫాలో అవ్వాలని చెప్తుంది ఆమె. థ్యాంక్ యూ డాక్టర్ అని బయటికి నడిచిన శశికళ డాక్టర్ చెప్పిన మాటల్ని రివైండ్ చేసుకుని మరీ ఆలోచిస్తుంది ఆమె. మెడిసిన్ కవర్ ను, హాస్పిటల్ ఫైల్ ను బ్యాక్ సీట్ లో ఉంచిన అభయ్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్న శశికళకు సీట్ బెల్ట్ పెడుతూ, ఓయ్ ఎక్కడున్నావు అని భుజం పట్టి కదిపాడు అభయ్. నీ పక్కనే కదా ఉన్నానని శశికళ అంటే, మనిషి ఉన్నావు కానీ మనసే ఎక్కడ ఉందని కార్ స్టార్ట్ చేస్తాడు అభయ్. అభయ్ కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? అభయ్ని చూస్తూ అడిగింది శశికళ ముఖంలో ఏ భావం చూపించకుండా. ఆస్క్ ఎనీథింగ్ శశి కేర్ మారుస్తూ అన్న అభయ్ను ఒకసారి చూసి, బేబీ వచ్చాక నా మీద నీకున్న ఇంట్రెస్ట్, ఈ ఇష్టం మొత్తం పోతుంది కదూ అని అడిగింది శశికళ. కార్ డ్రైవ్ చేస్తున్న అభయ్ కార్ను సడన్ గా బ్రేక్ తో ఆపేశాడు. పొట్ట మీద చేయేసి డాష్ బోర్డ్ కు టచ్ అవ్వకుండా పట్టుకున్న అభయ్, వాట్ ఆర్ యూ సీరియస్ శశి అని అడిగాడు నవ్వుతూ. శశికళ తన చూడకుండా కింద పెదవిని పంటి కింద నలుపుతూ అని అంటే ఆమె ముఖాన్ని దోసిలలోకి తీసుకున్నాడు అభయ్. శశికళ అభయ్ కళలోకే చూస్తోంది. నో, యువర్ మై ఫస్ట్ ప్రయారిటీ. ప్రయారిటీ అనటం కన్నా పిచ్చి అనటం కరెక్ట్ ఏమో శశి. నీకు తెలియదు, నీ కోసం నేనే కాదు అమ్మా నాన్న కూడా ఎంతలా వెయిట్ చేస్తున్నారు. బేబీ అంటే ఇష్టం, నువ్వంటే నాకున్న ఇష్టం ఒకటి కాదు శశి అని అభయ్ శశికళ పెదాల్ని బొటన వేలుతో నిమురుతూ అంటాడు. మంత్రం వేసినట్టుగా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయిన శశికళ, వాట్ అబౌట్ మై స్టడీస్ అని అడిగింది. తొక్క అవసరమే నీకు? బెడ్రూమ్ దాటనివని శశికళ అభయ్ను చూసిన చూపుకి మాటను మింగేసిన అభయ్, నీ ఇష్టమే నా ఇష్టం బంగారం, వెయిట్ చేస్తానని కవర్ చేస్తాడు అభయ్. అభయ్ చేతిని కచ్చిగా గిల్లేసి చేతులను నెట్టేసిన శశికళ, అయినో నీకు నా చదువన్నా నేనన్నా లెక్కలేనితనం అని తిడుతూ బెడ్రూమ్ దాటనివ్వనంటే అర్థం ఏంటని గయ్యమని అరుస్తుంది శశికళ. అంటే అది అని మెడ వెనక్కి చేతిని పోనిచ్చిన అభయ్, నీ పాదం కందకుండా చూసుకుంటానని, ఏం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి తెచ్చిస్తానని అర్థం బేబ్ అని అంటాడు అభయ్. అభయ్ను చూసి ముఖం తిప్పుకున్న శశికళ, కార్ స్టార్ట్ చేయి, మా నాన్న టెన్షన్ పడుతుంటారని అంటుంది శశికళ. మీ నాన్నకు అదే వస్తుందని విసుగ్గా కార్ స్టార్ట్ చేసిన అభయ్ కిస్ తీసుకోవాలని తన ఆశ తీరకపోవడంతో నిరాశగానే కార్ను పోనిస్తాడు అభయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవే, నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాగుందని అంటాడు అభయ్. చురుగ్గా చూసిన శశికళ, సిగరెట్స్ ఎప్పుడు మానేస్తున్నావు అని అడిగింది. నేను స్మోక్ రెగ్యులర్ గా చేయట్లేదు శశి, నమ్మవే బాబు. అవునా అని డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన శశికళ సిగరెట్ పాకెట్ లైటర్ చూపించి, ఈడియట్, అబద్ధాలు చెప్తున్నావు కదా నాకు అని వాటిని అతని మీదకు విసిరేసింది శశికళ. రెగ్యులర్ గా చేయట్లేదని చెప్పాను కానీ కదా శశి, జస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అంతేనే అని తన నిజాయితీని చూపించుకుంటాడు అభయ్. కార్ ఇక్కడే ఆపని, ఇంటికి కాస్త దూరంలోనే కార్ ఆపమని చెప్తుంది శశికళ. అభయ్ అలాగే కార్ ఆపితే, నెక్స్ట్ వీక్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతవరకు డిస్టర్బ్ చేయకు, నేను చదువుకోవాలని స్ట్రిక్ట్ గా చెప్తుంది శశికళ. చిరాగ్గా చూసిన అభయ్, మేడం చదువులు తల్లి సరస్వతి ర్యాంక్ కొట్టి జాబ్ చేసి తండ్రిని చూసుకోవాలి, నేనేమో ఇలా మీసాలు గడ్డాలు పెంచుకొని వెరినా కొడుకులు ఎదురు చూస్తూ ఉండాలని విసుగ్గా అనుకుంటూ, ఓకే ఓకే ఇంక పో, మన గురించి మాట్లాడితే రోజంతా అయినా వింటాను కానీ ఈ సోదంతా వినడం నాతో కాదని అభయ్ కార్ను రివర్స్ చేసుకుని వెళ్ళిపోతే నవ్వుకున్న శశికళ ఇంట్లోకి నడిస్తే తండ్రి కాంపౌండ్ లోనే కనిపిస్తారు. శశికళ విషయంలో అసహనంగా చిరాగ్గా ఉన్న అభయ్
ఆర్యకు ఆహికు గ్రూప్ మెసేజ్ చేసి ఇంటికి వెళ్తాడు. హాస్పిటల్కు చెకప్ అని తీసుకుని వెళ్ళాడు అయాస్. ఆయుష్ని గుర్తుపట్టిన డాక్టర్ హౌ ఆర్ యూ మిస్సెస్ ఖాన్ అని అడిగితే ఐఆమ్ గుడ్ డాక్టర్ అని నవ్వింది ఆయుషి. స్కాన్ చేసిన డాక్టర్ మీ వైఫ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ యువర్ సెకండ్ బేబీ అని నవ్వుతూ చెప్పింది. డీప్ బ్రీత్ తీసుకున్న అయాస్ నా వైఫ్ కి ఇంతకు ముందు అనుకోని పరిస్థితుల వల్ల సి సెక్షన్ జరిగింది డాక్టర్. తర్వాత స్టెప్స్ పై నుంచి కింద పడిపోయింది. దెన్ రీసెంట్ గా ఇంకో ప్రమాదం నుంచి బయటపడింది. ఇంకోసారి స్కాన్ చేసి తనకు ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయో లేవో చూసి చెప్పండి అని అంటాడు అయాస్. డోంట్ నీడ్ మిస్టర్ అయాస్ ఖాన్, మీ వైఫ్ హెల్తీగానే ఉన్నారు. కాకపోతే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అండ్ హెల్తీ ఫుడ్ తో యోగా కూడా అలవాటు చేసుకుంటే మైండ్ పీస్ఫుల్ గా ఉంటుందని డాక్టర్ చెప్తే థ్యాంక్ యూ అని పైకి లేచిన అయాస్ నైట్ నైట్ వి బికేమ్ ఇంటిమేట్. ప్రాబ్లం లేదు కదా అని అడిగిన అయాస్ ని ఉరిమి చూసిన ఆయుషి బయటకు నడిచింది. జెంటిల్ టచ్ ఓకే, ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. థ్యాంక్స్ చెప్పి ఫీజు కట్టి హాస్పిటల్ ఫైల్ తీసుకుని ఇంటికి రిటర్న్ అయ్యాడు అయాస్. ముడుచుకున్న పెదవుల్ని చూస్తూ బుగ్గను లాగిన అయాస్ క్యా హువా అని అడిగాడు. అలా ఎలా మన మధ్య జరిగింది సిగ్గు లేకుండా డాక్టర్ దగ్గర చెప్పేస్తావు అయాస్ అని ఆయుషి అరిస్తే నీ విషయంలో కేర్లెస్ గా నేనుండలేని అని అన్నాడు అయాస్ కూల్ గా. రోజు చూస్తున్నావు కదా అయాస్, నేను బాగానే ఉన్నానని అయాజ్ను చూస్తూ కూర్చుంది అరుస్తూ ఆయుషి. నీ విషయంలో నేను చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోలేను ఆయుషి అని కారును సైడ్ కి పార్క్ చేసి కొబ్బరి బొండం బండి దగ్గరికి నడిచాడు అయాస్. నవ్వుకుంటూ చూసిన ఆయుషి లవ్ యూ అయాస్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని మనసులో అనుకుంటే వెనక్కి తిరిగి చూసిన అయాస్ ఆ మాట తనను చేరినట్టు పెదాలను రౌండ్ చేసి కిస్ ఇచ్చాడు. అందంగా నవ్వింది ఆయుషి. కొబ్బరి బొండం పట్టుకుని వచ్చిన అయాస్ డోర్ ఓపెన్ చేసి హ్యాబిట్ అని చేతికిస్తే తీసుకుంది ఆయుషి. ఏంటి కొత్తగా చూస్తున్నావని తన బోండాం తాగుతూ అడుగుతాడు అయాస్. తమను కొత్తగా బిహేవ్ చేయట్లేదా? వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో తెలిసిన మగాడిని ఇలాగే బిహేవ్ చేయాలని అన్న అయాస్ ఆయుషితో రక్కించుకుంటాడు. రాకాసి అయిపోతున్నావే అని ఆమె పెదవుల్ని తుడిచాడు అయాస్. ఈ మాత్రం రాకాసిలా ఉన్నాను కాబట్టే నా మొగుడి కోసం ఎవరూ రావట్లేదు అనుమానమా? కాదు, జలస్. నిన్నెవరైనా చూస్తేనే వాళ్ళ గుడ్లు పీకేయాలనిపిస్తుంది మిస్టర్ ఖాన్. యు ఆర్ మైన్, ఓన్లీ మైన్, దట్స్ ఇట్ అని ముక్కుపుటాలు ఎగరేస్తూ అంటుంది ఆయుషి. నవీన్ అయాస్ అవసరమా అని అంటాడు. నా మొగుడు నాకు కాక ఇంకెవరికి అవసరం పెనిమిటి? పెనిమిటా? కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అయాస్. హా, పెనిమిటి బాగుంది కదా, క్లాస్ నుండి మాస్గా ఒక్కసారైనా నిన్ను చూడాలని నా ఆశ. ఆయుష్ నుదుటి మీద 2 వేలతో పొడిచి పాగల్ బీవీ హో తుమ్ అని బోండం చీల్చి కొబ్బరి తినడానికి వీలుగా ఆ బండి అతనిస్తే 500 నోట్ ఇచ్చి చేంజ్ వద్దని కారులో కూర్చున్నాడు. టెంకతో తీయటి కొబ్బరిని తింటూ పాదాలను పైకి ఉంచుకున్న ఆయుషి మిస్టర్ ఖాన్ అని పిలుస్తుంది. అని అతను పలికితే శశికళ అబ్బాయి ఎలా ఉన్నారని అడిగిన ఆయుషిని చూస్తూ సేమ్ పిల్లి ఎలకల్లా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారని చెప్తాడు అయాస్. ఆ మాట గట్టిగా నవ్వేసింది ఆయుషి. ఆమె నవ్వును చూస్తూ కార్ స్పీడ్ తగ్గించిన అయాస్ వాడిని చూస్తే జాలేస్తుంది ఆయుషి. సేమ్ టైం వాడు దీనికి వర్త్ అని అనిపిస్తుందని అంటాడు అయాస్. ఐ అగ్రీ అయాస్, బట్ అందరికీ సెకండ్ ఛాన్స్ అవసరం కదా. అభయ్ను సపోర్ట్ చేయాలని లేదు కానీ బేబీ కోసం సపోర్ట్ చేస్తున్నాను. శశికళకి బెస్ట్ హస్బెండ్ అవుతాడో లేదో నాకు తెలియదు, బట్ బేబీకి మాత్రం బెస్ట్ ఫాదర్ అవ్వగలడు అయాస్. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు కానీ నీ గురించి చెప్పని అంటాడు అయాస్. నా గురించి మీకు తెలియదా సార్? తెలుసు, బట్ డీప్ గా తెలుసుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఈ నైట్ కూడా డీప్ సెర్చింగ్ చేయాలనుకున్నానని అంటాడు అయాస్. సిగ్గుతో బుగ్గలను ఎర్రగా చేసుకున్న ఆయుషి మిస్టర్ ఖాన్ అని భుజం మీద పడుతుంది ఆయుషి. నవ్విన అయాస్ ఇల్లు రావడంతో కార్ ఆపి డోర్ ఓపెన్ చేసి ఆయుషిని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులేసిన ఆయుషి అయాస్ చెవి తమ్మని పంటితో లాగుతూ జెంటిల్ టచ్ అని డాక్టర్ చెప్పిందని మెల్లగా అంటుంది. నేను జెంటిల్ గా నేను టచ్ చేశాను కాబట్టి మార్నింగ్ నాకు ఏ బురదలు పెట్టకుండా ఇలా ఉన్నావు, లేదంటే అసలు బెడ్ దిగదానివా ఆయుషి అని అంటాడు అయాస్ తనని సోఫాలో దించడంతో. అయాస్ షర్ట్ కాలర్ పట్టుకుని తన దగ్గరికి లాక్కున్న ఆయుషి అయాస్ చెంపపై చిరుముద్దులు అద్ది ఇంత పిచ్చిగా ఎక్కేస్తే నేనేమవ్వాలి పాపం మీ అని బేలగా అంటుంది ఆయుషి. నవ్వుతూ ఆ పక్కనే కూర్చున్న అయాస్ సొల్యూషన్ ఎప్పుడో చెప్పేశా అని అంటాడు ఇంటెన్స్ గా ఆమెని చూస్తూ. ఏం సొల్యూషన్ అని అయాస్ వైపు తిరిగితే ఆమె కింది పెదవిని 2 వేళ్ల మధ్య సున్నితంగా నలుపుతూ ముందుకొచ్చిన అయాస్ ఆయుషి తన పెదాలతో జత కలిపి సున్నితంగా ఇద్దరి ఎంగిల్ని ఒకటి చేసి పెదాలను జుర్రుకుంటుంటే ఆయుషి చేతులు అయాస్ షర్ట్ ను దాటి లోపల నుండి వీపును తడుపుతాయి. మోగుతున్న ఫోన్ కు విసుగ్గా వాష్రూమ్ నుంచి బయటకొచ్చిన శశికళ ఏంటి నీ గోల, ప్రశాంతంగా నువ్వు స్నానం కూడా చేయనివ్వవా అని ఆవేశంగా అరుస్తుంది శశికళ. బెడ్ మీద నుంచి అడ్డం పడి శశికళని తలుచుకుంటూ దొరుకుతూ విరహ వేదనలో కొట్టుకుపోతున్న అభయ్ శశికళ మాటలకు బెడ్ పై నుంచి లేచి కూర్చొని కడుపుతో ఉన్న గర్ల్ ఫ్రెండ్ వి అలా ఒంటరిగా స్నానం చేయకూడదే, నేనున్నాను కదా, నన్ను పిలిస్తే వచ్చి స్మూత్ గా చేయించేవాణ్ణి. బాయ్ ఫ్రెండ్ వాడుకోవడం నీకు సరిగ్గా రావట్లేదు శశి అని అంటాడు అభయ్ స్మూతీ టోన్ తో.
అభయ్ మాటకు కోపంతో పాటు బిడియం వస్తుంటే ఈడియట్ అసలు సిగ్గుందా నీకు అని అరుస్తుంది శశికళ. నా పిల్లతో నేను మాట్లాడటానికి సిగ్గేంటి శశి, ప్లీజ్ ఒకే ఒక్కసారి ప్లీజ్ శశి అని అభయ్ రిక్వెస్ట్ చేస్తుంటే ఏంటి ఒకే ఒక్కసారి అని అనుమానంగా అడిగింది టవల్తో ఉన్న శశికళ. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు టవల్తో క్యూట్ ర్యాబిట్ లా ఉండుంటావు. నా కోసం కాస్త పెద్ద మనసు చేసుకొని ఒక ఫోటో పెట్టవే చాలు. అసలే ఒంటరిగా బెడ్ మీద నువ్వు లేక వెర్రెక్కిపోతున్నాను. కనీసం ఫోటో చూసుకొనైనా తృప్తి చెందుతానని అంటాడు అభయ్. తృప్తి చెందడమేంట్రా, బుద్ధుందా ఈడియట్ స్టూపిడ్, నా పక్కన ఉంటే ఖచ్చితంగా నీ చెంప పగలగొట్టేదాన్ని, చంపేస్తానని అరిచి ఫోన్ బెడ్ మీదకు విసిరేసిన శశికళకు తెలియదు ఆ అరిచే ప్రాసెస్ లో తన వేలే తగిలి వీడియో కాల్ రిక్వెస్ట్ ఆన్ అయ్యిందని. రాక్ హార్టెడ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాగే ఉంటుందని శశికళను తిట్టుకుంటూ మొబైల్ స్క్రీన్ చూస్తాడు అభయ్. కథ ఇంకా ఉంది. మరి అభయ్ తనను వీడియో కాల్‌లో చూస్తున్నాడని శశికళకు తెలిస్తే, ఒకవేళ శశికళ నిజంగానే కావాలని ఆన్ చేసిందా? లేక పొరపాటునే జరిగిందా? మరోపక్క ఆయిషీ ఫయాజ్‌ల గిల్లి కజ్జాలు మీకెలా అనిపిస్తున్నాయి? నచ్చాయా? నచ్చితే కథకి లైక్ చేయండి. అదే వీడియోకి లైక్ చేయండి. కామెంట్ చేయండి. హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.